ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయ్యారు కదా, దానిపైన మీ ఒపీనియన్? ఫర్ ఎగ్జాంపుల్ దాదాపుగా ఎప్పుడో పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు అనే ఒక ఆరోపణ మీద ఒక కంప్లైంట్ ఉంటే దానికి సంబంధించి ఇప్పుడు ఎందుకు అరెస్ట్ అనేది జరిగింది. ఓకేనా, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయనే దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఒకసారి ఒక మనిషి అరెస్ట్ అయ్యారంటే వెంటనే పీటీ వ్యారెంట్లు వస్తూ ఉంటాయి. మమ్మల్ని ఇది చేశాడు, హత్య చేశాడు, ఆత్మహత్య ప్రేరేపించాడు, కిడ్నాప్ చేశాడు, దందాలు చేశాడు, 420 చేశాడు, దోచుకున్నాడు, దోపిడి, ఇన్ని పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అన్ని కేసులు ఉన్నప్పుడు ఎప్పుడో అరెస్ట్ అవ్వాల్సిందే. ఏదో చిన్న కేసులు అరెస్ట్ అయినంత మాత్రం అన్ని పెద్ద పెద్ద కేసులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళే విత్డ్రా చేసుకున్న తర్వాత దాని గురించి మళ్ళీ వీళ్ళు దర్యాప్తు ఇవన్నీ చేయకూడదు. మనుషుల్ని ఇబ్బంది పెట్టడం అవుతుంది. చేయండి, అరెస్ట్ తప్పకుండా చేయండి. నిజంగా తప్పు చేసినట్టు ఏమైనా అనిపిస్తే వెంటనే వెళ్ళి చేసేయండి. కానీ సిల్లీ రీజన్స్కి అరెస్టులు చేస్తూ ఉంటే జనాల్లో వ్యవస్థ మీద నమ్మకం పోద్ది. ఇప్పుడు మన అంత రామ్ గోపాల్ ఉన్నది, ఎవడో అడ్రస్ లేనోడు, ఎప్పుడో వచ్చిన సినిమా, అప్పుడెప్పుడో వాడు కోమాలకు పోయి ఉంటాడు. వాడు సడన్గా కోమాలోంచి బయటకు లేచి వాట్ ఇస్ దిస్ అని వాడు మనోభావం దెబ్బతింటే అసలు వచ్చేసారనమాట మొత్తం. రామ్ గోపాల్ అరెస్ట్ అని సంబంధం లేదు. అది అసలు ఆ కేసులు నిలబడవు. మోహన్ బాబు గారి మీద కేసు, అది బెయిల్ వచ్చిందిలే వాట్ ఎవర్, బట్ అసలు బెయిల్ కాదు, కోర్టు వరకు వెళ్ళాల్సిన కేసు కూడా కాదు. అది మీడియా పైన దాడి అన్నాడు. మీడియా మీద మోహన్ బాబు వచ్చి ఎవరిని ఏం కొట్టలా, వాడంతటి వాడే అదేదో తీసుకొచ్చి ఇచ్చారు చెప్పండి ఆ మొహం మీదకి వస్తే ఎవడు నా ఇంటికి వచ్చి అని చెప్పేసి ఇడ్చిత్ అన్నాడు. ఎవడైనా సరే అలాగే చేస్తాడు, చెయ్యాలి కూడా. బికాస్ ఈజ్ ఎ ట్రెస్పాసర్. పర్మిషన్ లేకుండా ఎవడింటికి పడితే వాడి ఇంటికి వెళ్ళి నువ్వు ఏది పడితే అది మొహం మీద పెట్టడానికి లేదు. అర్థమైందా? నువ్వు ఎవడైనా సరే ట్రెస్పాసర్ అంటే ట్రెస్పాసర్ అంతే. సో ఆ కేసు నిలబడదు. బట్ వాళ్ళు ఏదో పెట్టారు, సరే పెట్టుకుంటే పెట్టుకు చావండి అనుకున్నారు. కోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టే చెప్పి ఎవడు తీసుకొచ్చింది ఈ కేసు అని చెప్పి కొట్టి పడేసింది. అట్లాంటి పరిస్థితులు అంటే పిచ్చి పిచ్చి కేసులు అందరి మీద ఎవరు పడితే వాళ్ళ మీద ఎలా పడితే అలా పెట్టకూడదు. మన చేతుల్లో సిస్టమ్ ఉన్నంత మాత్రాన దాంట్లో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు ఏమైంది, దేశవ్యాప్తంగా పాపులారిటీ వచ్చింది. అయ్యో పాపం అలా ఎలా చేస్తారు అంతే. అంటే కొన్ని ఏమైనా చేస్తే జనాలు దాంట్లో ఆ డెప్త్ లేకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేసుకుంటారు. ఒకప్పుడు అంటే చేసేవాళ్ళు కాదేమో, ఇప్పుడు ఇంత డెవలప్ అయిన తర్వాత ప్రతిదీ అరచేతుల్లోనే ఉన్నది. మాట్లాడు ఎవడు ఆపుతాడు అంటే మాట్లాడేవి అన్ని ఏది పడుతుంది కాదు. సో అలా నీ వాయిస్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు, తప్పలేదు. సో ఇప్పుడు అంటావా వల్లభనేని వంశీ ఆయన ఏదో చేశాడని అక్కడ ఒక కేసు వచ్చింది, ఆ కేసు ప్రకారం అరెస్ట్ అయ్యావు, ఆ కేసు ఆయన విత్డ్రాల్ చేసుకున్నాడు అంతే, తను వదలదు. తర్వాత ఇంకెవడన్నా మీద చర్యలు వాళ్ళు వచ్చి కేసులు పెట్టుకుంటారు. దోపిడీ కేసో దొంగతనం కేసో పెడతారు కూడా. ఎందుకంటే వీళ్ళు ఎందుకు ఇలాంటి అరెస్ట్ చేస్తారు అంటే ఎవరినైనా సరే ఊరికే మేము అరెస్ట్ చేశాము అంటే ఓహో వీళ్ళని అరెస్ట్ చేశారంటే మేము ధైర్యంగా బయటకు వచ్చి ఏదైనా చెప్పొచ్చు అని మిగతా వాళ్ళు వస్తారేమో అన్న ఆశతో అరెస్ట్ చేస్తారు. అది కూడా ఉంటుంది, అదొక స్ట్రాటజీ. అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను నిన్ను ఎప్పటి నుంచో మోసం చేస్తున్నా, నీ దగ్గర అన్ని డబ్బులు తీసేసుకుంటున్నా, అమ్మ వీడికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో, వీడు నన్ను ఏం చేస్తాను నువ్వు ఎవరికి చెప్పావు. కబుక్కు నన్ను ఎవడన్నా అరెస్ట్ చేసేసాడు అనుకో, వెంటనే బయటకు వచ్చేస్తావు. నన్ను వీడికి చేశాడండి, నేను ఇన్ని రోజులు భయపడి బయటికి రాలేను అని. కానీ ఇన్ని రోజులు కూడా నువ్వు ఎందుకు చెప్పలేదు అమ్మాయి అంటే నీ భయం, ఏమైనా చేస్తాడేమో అట్లా. ఈయన మీద కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా, బాధితులు ఎవరైనా ఉన్నారా అని ఒక ట్రయల్ రన్ లాగా ఎవరైనా ఏదైనా కేసు పెట్టిందంటే గబుక్కుని టక్కున పట్టేసుకుంటారు. కొన్ని రోజులు చూస్తారు మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చి ఏమైనా పెడతారా అని. ఎవరేం చేయకపోతే వదిలేయాల్సిందే, అది పెద్ద విషయం కాదు. బట్ ఈ అరెస్ట్ అంత అంటే మాట్లాడుకోవాల్సినంత అరెస్ట్ ఏం కాదు. అంటే అంతగా ఏమి జరగల, అంటే పెద్ద నేరం ఏదో జరిగి నేర రుజువు అయితే కాల. పోనీ ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసావా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా కబ్జాలు ఇవన్నీ ఏమైనా చేసావా, లేకపోతే బ్లాక్ మనీ వెనకేసావా, స్కామ్లు ఏమైనా చేసావా, అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇంకా మిగతావన్నీ ఊరికే ఎవరిని క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు. అధికారం ఉన్నా కూడా క్వశ్చన్ చేయాలంటే కొంచెం
దానికంటూ కొన్ని పద్ధతులు పాటలు వేరే వేరే ఉన్నాయి. ఊరికి ఎంత అధికారంలో ఉన్నా ఎవరిని పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇష్టం సారం అరెస్ట్ చేయడానికి కూడా లేదు. ప్రజా సంఘాలు ఊరుకోవు కదా.